శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరదేవి మహాపుష్పయాగం మహోత్సవం అంగరంగ వైభవంగా 11వ తేదీ ఆదివారం వాసవి దీక్షా స్వామితో అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపిన అధ్యక్షులు రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక శ్రీ అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరదేవి మహాపుష్పయాగం మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని వాసవి దీక్ష ఆర్యవైశ్య అధ్యక్షుడు రమేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య అధ్యక్షుడు అభిషేకం కొరకు చేరుకట్టాలని 102 మంది మహిళలతో జలసేకరణ చేయడం జరుగుతుందని, అదేవిధంగా అమ్మవారికి వివిధ రకాలైన పూల పుష్ప గంధం, ధృవాలు, పంచామృత అభిషేకాలు, వివిధ రకాల పుష్పాల చేత విశేష అలంకరణ, మంగళహారతి, మహామంగళహారతి ఇవ్వడం జరుగుతుందని, భక్తులందరూ పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని తెలిపారు. అదేవిధంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని తెలిపారు. जय बोलो वासवी माता को, जय बोलो वासवी माता को, जय वासवी నంద్యాల పట్టణ ప్రజలకు ఆర్యవైశ్యులందరికీ తెలియజేయడమేమనగా దశాబ్ద కాలం నుండి వాసవి దీక్ష ప్రచారంలో ఉంది. వాసవి దీక్షాదారులందరూ కూడా వైశ్యులందరూ ఈ దీక్షను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. అలాగే ఈ వాసవి దీక్ష మొదలుపెట్టి ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల నుంచి ఇక్కడ నంద్యాలలో వాసవి దీక్ష స్వీకరించడం, అలాగే ఈ దీక్షా కాలంలో 41 రోజు ఇక్కడ పీఠం ఏర్పాటు చేసి ఇక్కడ భజనలు అయితేనేమి కార్యక్రమాలు ఎంతో గొప్పగా చేస్తూ ఉన్నాము. అలాగే ఈ వాసవి దీక్షా కాలంలో నంద్యాలలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా ఈ వాసవి దీక్షకు సహకరించినటువంటి దాతల సహాయంతో, దాతలు ఇచ్చినటువంటి రుసుముతో మనము వాసవి మాత మహాపుష్పయాగ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఎంతో గొప్పగా దేదీప్యమానంగా ఉండేలాగా పట్టణంలో ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఉదయం నుండి జలసేకరణ, మహా పుష్పయాగం ఏర్పాటు చేస్తాము. అలాగే అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. అనంతరము కుంకుమార్చన, పుష్పయాగము, తీర్థ ప్రసాదాలు కూడా ఈ కార్యక్రమంలో అన్ని ఏర్పాటు చేసి భక్తాదులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ, అలాగే సాయంకాలము ఎంతో వైభవంగా పురవీధుల గుండా అమ్మవారి గ్రామోత్సవము, దీపోత్సవము, వివిధ రకాలైనటువంటి వాయిద్యాలు, అమ్మవారి వేషాలు, కోలాటాలు ఇవన్నీ రంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు 11/1/2026 ఆదివారం రోజు ఉదయం నుండి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కావున నంద్యాల పట్టణంలో ఉండే ఆర్యవైశ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం, రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా?
అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.